హరి ఓం. ఆరో సూర్య శ్రోతలకి స్వాగతం అండి. మనం శ్రీ అరవిందుల ది మదర్ తెలుగు అనువాదం చెప్పుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా గత 2-3 వారాల నుంచి డబ్బు, ధనం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మనం దాన్ని వినియోగించాలి అనేది తెలుసుకుంటున్నాం. ఈ రోజుతోటి ఆ విషయం కంప్లీట్ చేద్దాం. సన్యాసిలాగా ధనానికి దూరంగా వెళ్ళిపోకుండా ధన వ్యామోహం నుంచి నిన్ను నువ్వు స్వతంత్రుడవుగా చేసుకుంటే దైవ కార్యం కోసం ధనాన్ని శాసించే శక్తి నీకు మరింతగా పెరుగుతుంది. మానసిక సమత, కామనారాహిత్యాలతో పాటు, అంటే కామనలు లేకుండా ఉండడంతో పాటు అది వరకే నీ దగ్గర ఉన్నదాన్ని ఇకపై లభించేదాన్ని సంపాదించగల నీ శక్తిని, ఇంతకుముందు ఉన్నది ఇంకా సంపాదించేది, నీకు దొరికేది అంతా కూడా దైవశక్తికి, దైవ కార్యానికి సంపూర్ణంగా సమర్పించటం అనేటువంటి ఈ లక్షణాలు స్వేచ్ఛకి గల గుర్తులు. డబ్బుకు, దాని వినియోగానికి సంబంధించిన ఎటువంటి మానసిక కలవరమైన, డిస్టర్బెన్స్ అనుకుందాం, ఎటువంటి కోరిక అయినా, ఎటువంటి అయిష్టమైన, ఇష్టం లేకపోవడం, ఇది ఏదైనా కూడా మనసులో ఉంటే అది అపరిపూర్ణతకు, ఇంపర్ఫెక్షన్ లేదా బంధనానికి, అంటే ఒక విధమైన అటాచ్మెంట్కి సూచిక అవుతుంది. ఇదేనండి మనం ఇందులో బాగా తెలుసుకోవాల్సింది. ఇది శ్రీ అరవిందుల వారి ఫిలాసఫీలో మనకి, అంటే మనలో కలుగుతున్నటువంటి ఆ భావాలను బట్టి, ఓహో దీని గురించి మనం ఇలా ఆలోచిస్తున్నాం అన్నమాట అని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఆలోచనలు మార్చుకుంటే మనలో భావాలు అవే మారుతాయి. నిరుపేదగా జీవించవలసి వచ్చినప్పుడు జీవించగలిగినటువంటి వాడు ఆదర్శ సాధకుడు. లేమి అంటే లేకపోవడం అతనిని బాధించదు. దివ్య చేతన ఆంతర క్రీడపై లేమి ఎటువంటి ప్రభావం పడనీయని వాడు ఆదర్శ సాధకుడు. అంటే లోపల ఉన్నటువంటి ఆ దివ్య క్రీడ మనలో జరుగుతూ ఉన్నంతసేపు అంది మీద ఇదేదో లేదే అనేటువంటి ఆలోచనతో దాని మీద ప్రభావం పడకుండా ఉండాలి. శ్రీమంతునిగా నివసించవలసి వచ్చినప్పుడు క్షణకాలం కూడా సంపద మీద లేదా అతడు ఉపయోగిస్తున్నటువంటి వస్తువుల మీద మోహం పెంచుకోకుండా ఉండడం, దానికి దాసుడుగా, అంటే ఇప్పుడు ఆ వస్తువు లేకపోతే ఉండలేము, అలా అటువంటి జీవితం లేకపోతే ఉండలేము అనుకుంటే దాసుడు అయిపోయినట్టండి. దాసుడు కాకపోవడం లేదా సంపదలు తెచ్చేటువంటి అలవాట్లకు బలహీనులైపోవడం, ఇటువంటివి లేకుండా ఉండడం అనేది ఆదర్శ సాధకుని లక్షణాలు. దైవ ఇచ్ఛను అనుసరించటం, దివ్య ఆనందాన్ని అనుభవించటమే అతనికి సర్వస్వం. ఇది ఇలా ఉన్నటువంటి వాడు ఎంతసేపు కూడా ఒక డివైన్ విల్ని, దాన్ని ఎంతసేపు కూడా అనుసరించటానికే చూస్తాడు. ఆ ఆనందంలోనే ఉంటాడు సుమా అని ఒక్కసారి మనకి అర్థమయ్యేలాగా ఇంకొకసారి దీన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఎలా జీవించాలంటే నిరుపేదగా జీవించాలన్నా జీవించగలగాలి. ఏదో లేదే అన్న బాధ, అన్నటువంటి ఆలోచన, మన యొక్క లోపల జరుగుతున్నటువంటి ఆ స్పిరిచువల్ థాట్స్, ఒక డివైన్ థాట్స్, వాటి మీద ప్రభావం చూపకూడదు. అది ఒకవేళ నిరుపేదగా ఉంటే అలా చెప్పారు. ఒకవేళ ధనవంతులుగా ఉంటే వాటికి మనం సరెండర్ అయిపోకూడదు. వేటికండి?
ఆ ధనవంతులుగా ఉంటూ మనం సంపాదించుకున్నటువంటి వస్తువుల మీద కానీ, దానివల్ల మనకి వచ్చేటువంటి ఏవైనా వేరే అంటే చెడు అలవాట్లు కానీ ఇవేమీ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, డబ్బు లేనివాడు ఏమి కొనుక్కోకుండా ఉండడం సరేనండి. డబ్బు ఉండి కూడా అది కొనుక్కుంటే నాకు మంచిది కాదు అనుకుని, అలా వెళ్తే నాకు కరెక్ట్ కాదు అనుకుని వెళ్ళగలిగినా కూడా అటు వెళ్లకుండా ఉండగలగడం అని అర్థమవుతుంది. అవి సాధకుని ఆదర్శ సాధకుని లక్షణాలు. మరి అతనికి ఏముంటుందండి అంటే దైవ ఇచ్ఛనే అనుసరిస్తాడు. దానివల్ల వచ్చిన ఆనందాన్ని అతను అనుభవిస్తాడు. ఈ డబ్బుల వల్ల వచ్చిన ఆనందం కంటే లోపల దైవం వల్ల వచ్చిన ఆనందాన్ని అతను అనుభవిస్తాడు. అతి మానస సృష్టిలో ధన బలాన్ని తిరిగి దైవ శక్తికి అందజేయాలి. యథార్థమైన సుందరమైన సమరస భావాన్ని కలిగించే వస్తు సముపార్జనకై ఉపయోగించాలి. భావం బాగుండాలి అంటే దానివల్ల మనలో ఒక సమరస భావం కలుగుతోందా, అక్కడే దాన్ని ఖర్చు పెట్టాలి. ఒక నూతన దివ్యీకృత ప్రాణిక భౌతిక వ్యవస్థను దివ్యమాత తానే స్వయంగా తన సృజనాత్మక దర్శనంతో నిర్ణయించేటువంటి ఏ విధానంలోనైనా వినియోగించాలి. ఇది మనం ఎక్కడ వాటిని ఖర్చు పెట్టాలండి అనేటువంటిది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ శ్రీ అరవిందులు చెప్పడం జరిగింది. ఎక్కడండి? నూతన దివ్యీకృత అంటే డివైన్కి సంబంధించినటువంటి అంటే ప్యూరిఫై చేసినటువంటి ప్రాణిక భౌతిక వ్యవస్థ. ప్రాణికమైందైనా భౌతికమైన వ్యవస్థ అయినా ఫిజికల్ ఆర్ వైటల్ ఏదైనా కూడా అది ప్యూరిఫైడ్ అయ్యిందైతే దివ్యమాత తానే స్వయంగా సృజనాత్మక దర్శనంతో నిర్ణయించేటువంటి విధానం. అవి చూస్తే మనకి ఇది తెలియడానికి కూడా సాధన ఉండాలండి. అది తెలుసుకొని వాటికి మనం వినియోగించాలి సుమా ఈ సంపదని, ఈ ధనాన్ని. కానీ ముందుగా ధనాన్ని ఆమె కోసం తిరిగి సాధించాలి. వారి ప్రకృతిలోని ఈ అంశంలో ఎవరు బలవంతులో, ఎవరు విశాల హృదయులో, అహం నుంచి ఎవరు విముక్తులవుతారో, ఏ రకమైన కోరిక కానీ లేదా సంకోచం అనుమానం కానీ లేదా మినహాయింపు కానీ ఎక్సెంప్షన్స్ లేకుండా సర్వేశ్వరుని పావిత్ర్యతకు అంటే ఆయన యొక్క ఆ సేక్రెడ్నెస్, ఆ హోలీనెస్, దానికి బలమైన పరిశుద్ధ ప్రవాహ మార్గాలుగా ఉంటారో వారే ఈ విజయాన్ని సాధించగల శక్తివంతులు. అదండి ఇంతవరకు ధనం గురించి శ్రీ అరవిందులు చెప్పింది. అది మళ్ళీ ఇక్కడితోటి ఇది అయిపోయింది కనుక దయచేసి వెనక నుంచి ఈ 4 చాప్టర్లు ఒకసారి అందరం విందాం, విని దాన్ని అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. జయతు జయతు. శ్రీమాతా అరవిందులకు జయం.